లైఫ్‌లో నువ్వు రిచ్ గావాలా, ధనవంతుడు గావాలంటే నువ్వు పేదవాడివే, మిడిల్ క్లాసే. కానీ ధనవంతుడు గావాలనుకుంటున్నావు రిచ్. ఈ ప్రాబ్లమ్సు, ఈ రేషన్ బియ్యం తినడం, ఈ క్యూ కట్టడం వేస్ట్ అనిపిస్తుంది రిచ్ గావాలనుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రిచ్ వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నదో ఫస్ట్ తెలుసుకో. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది, వాళ్ళు రిస్క్ ఏ విధంగా తీసుకోగలుగుతారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతారు, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటది, వాళ్ళు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటది, అండ్ వాళ్ళు ఏం చదువుకున్నారు, లైక్ వాళ్ళు జనరల్‌గా దేని మీద అధికంగా దృష్టి పెడతారు, ఏదేది తొందరగా గ్రాప్ చేసుకుంటారు, ఎలాంటి వ్యక్తులతోటి ఏ విధంగా మాట్లాడతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ విధంగా లైఫ్ చేంజ్ చేసుకున్నారు అనేది ఫస్ట్ నేర్చుకో. ఎవడే నేర్పుతాడంటే రిచ్ పీపుల్ ఒక లైఫ్ స్టైల్‌ని ఫాలోగా కొన్ని డేస్ ఫాలో అయితే తెలుస్తది నీకు. అర్థమవుతుందా? నువ్వు రిచ్ కావాలంటే ఫస్ట్ రిచ్ పర్సన్ ఏ విధంగా బతుకుతుండో నువ్వు ఆ విధంగా నీ ఆలోచనలు రావాలి. సో రిచ్ పర్సన్ ఎప్పటికైనా ఏదైనా కొనేటప్పుడు ఇప్పుడు కొనేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక వస్తువుని కొనేటప్పుడు దాని నుంచి ఇంకా రూ. 10, ఇప్పుడు రూ. 1000 వస్తువు కొన్నాడు, దాని నుంచి 10,000 ఏ విధంగా సంపాదించాలా, లేకుంటే 5,000 ఏ విధంగా సంపాదించాలా అనే థాట్ ప్రాసెస్ తోటి వస్తువు కొనడం జరుగుతుంది. మందికి చూపెట్టుకోవడానికి కాదు. అర్థమవుతుందా? వాడు యాక్చువల్‌గా రిచ్ పర్సన్, వాడు యాక్చువల్‌గా యాక్ట్ చేయడు. వాడు సింపుల్ ఉంటాడు. ఆ వ్యక్తి సింపుల్ ఉండడం జరుగుతుంది. సో ఆ వ్యక్తి సింపుల్ ఉంటాడు. షో ఆఫ్ ఉండదు అండ్ డబ్బు అధికంగా ఉంటుంది. కానీ ఎవరికి ఎంత చూపెట్టాలో అంతే చూపెట్టగలుగుతాడు. సో ఎలాంటి వ్యక్తుల దగ్గర ఏ విధంగా బిహేవ్ చేస్తే అర్థం చేసుకోగలుగుతారు అనేది ఆ ప్యూర్ రిచ్ పర్సన్‌కి మాత్రం ఐడియా ఉంటుంది. గల్లీలలో, నార్మల్ ఏరియాలలో హై క్లాస్ కార్స్, హై క్లాస్ అవనేటి యాక్చువల్‌గా ప్యూర్ రిచ్ ఉన్న పర్సన్ తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆ కార్స్ కానీ, ఆ గ్యాడ్జెట్స్ కానీ వాటిని అర్థం చేసుకునేంత కెపాసిటీ, అంత మైండ్ సెట్ అనేది ఆ ఏరియా వాళ్ళకి తెలియదు కాబట్టి తీసుకెళ్తే ఏదైనా చేయడం జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తప్పు కాదు, అక్కడ ఉన్న ఏరియా వాళ్ళ తప్పు కాదు, వీరు తీసుకెళ్ళడం తప్పు. ఎందుకంటే నువ్వు ఆ ఏరియా ఉన్న వాళ్ళకి ఆ వస్తువు యొక్క వాల్యూ తెలియనప్పుడు సో ఆ వస్తువుని అక్కడికి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఎక్కడికి తీసుకెళ్తే దాని వాల్యూ తెలిసిన పర్సన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలా, అట్లయితేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో అలాంటి ప్యూర్ రిచ్ పర్సన్ మాత్రమే తెలుసు, అలాంటి వ్యక్తికి తెలుసు. చాలా మంది చూస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, కొన్ని విలేజ్లెస్లో కానీ హై క్లాస్ బిల్డింగ్ కడతారు. మంచిగా అప్పు చేసన్నా హై క్లాస్ బిల్డింగ్ కడతారు, అప్పు చేసన్నా మంది కోసం అన్నా మంచి కారు తీసుకుంటారు. కానీ వాడికి అప్పులు ఉంటాయి. అది బయట పబ్లిక్ తెలియదు. పబ్లిక్‌కి ఏం తెలుసు అని పెద్ద ఇల్లు, మంచి కారు చూస్తారు, కానీ వాడికి ఎంత అప్పు ఉన్నది చూడరు. సో వాడేం చేస్తాడు, మంది కోసం బతుకుతాడు, మంది కోసమే బతుకుతాడు. ఎందుకు? మంది నన్ను రెస్పెక్ట్ ఇవ్వాలా, సో మందిలో నేను పేరు పొందాలని. కానీ రిచ్ పర్సన్ ఎప్పటికట్లా చేయడు. ఎందుకు చేయడంటే పెద్ద బిల్డింగ్ కడితే నాకేం లాభం. వాడు ఏం చేస్తాడు, ఒక దగ్గర ఒక అపార్ట్మెంట్ కట్టి దాన్ని రెంట్‌కి ఇచ్చి దాని నుంచి డబ్బులు ఏ విధంగా సంపాదించే వెతుక్కుంటాడు, కానీ మంది కోసం చూయించడానికి కట్టాడు. కారు కూడా సేమ్ అట్లనే, వాడికి అవసరమైతే తప్ప కొన్నాడు. అర్థమవుతుందా? వాడిది ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్‌కి ఎలాంటి కారు అవసరమో ఆ కారు కొనడానికి కూడా రీజన్స్ ఉంటాయి. ఎందుకు రీజన్స్ ఉంటాయంటే ఆ వ్యక్తి బిజినెస్ చేస్తుండో లేకుంటే ఏదో ఒకటి చేస్తుండో, ఆ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్‌కి వెళ్ళిండు. ఆ మీటింగ్‌లో అతనుకున్న కారు, అతనికి వాడే గ్యాడ్జెట్స్ అడ్జస్ట్ చేసుకునేంత కెపాసిటీ పర్సన్స్ ఉంటే తప్ప అక్కడికి ఆ విధంగా వెళ్ళాడు. ఇప్పుడు ఆ విధంగా అంటే ఇప్పుడు ఆ గ్యాడ్జెట్స్, ఆ కారు, దాని ఆ వాల్యూని అర్థం చేసుకునేంత కెపాసిటీ ఇతను వెళ్ళే మీటింగ్ దగ్గర ఉండే పర్సన్స్‌కి ఐడియా ఉంటే తప్ప తీసుకెళ్తాడు. ఐడియా లేదనుకో తీసుకెళ్ళాడు. అదే యాక్చువల్‌గా రిచ్ పర్సన్.
నువ్వు రిచ్ కావాలనుకుంటే ఫస్ట్ రిచ్ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తుండో, రిచ్ పర్సన్ ఎప్పటికీ నష్టాలకి తీసుకెళ్ళాడు బిజినెస్ అయినా ఏదైనా. ఆ వ్యక్తి ఎప్పుడు లాభాలల్లో ఉంటాడు. ఎందుకు లాభాలలో ఉంటాడంటే అతను ఎక్స్పోజింగ్ చెయ్యడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోజింగ్ చెయ్యడు. వాడి ప్రైవేట్ లైఫ్ ఉంటది. పబ్లిక్ లైఫ్ ఉండదు. పబ్లిక్ కోసం బతకడు. పైసలు చల్లడం, గోల్డ్ ఇట్లా బరువు వేసుకోవడం, చేతుల కింది ఉంగరాలు, చేతుల కింది బ్రాస్లెట్లు, కాస్ట్లీ చెప్పులు, ఇవన్నీ అవసరం లేదు. ఆ రిచ్ యాక్చువల్గా ప్యూర్ రిచ్ పర్సన్కి తెలుసు వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలేం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళలేము. ఉన్న రోజులు సాటిస్ఫాక్షన్తో బతకాల. పేరెంట్స్ని కన్నారు కాబట్టి సంతోషంగా చూసుకునే బాధ్యత మనది. సో వాళ్ళకి ఎలాంటి లైఫ్ ఇవ్వాలనేది ప్యూర్ రిచ్ పర్సన్కి తెలుసు కాబట్టి లగ్జరీ లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కొడుకు కానీ ఆ కూతురికి కానీ ఉంటుంది మంచి లైఫ్ ఇవ్వాల తల్లిదండ్రులకి. అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా హాయిగా కష్టం విలువ తెలియకుండా సుఖంగా ఉండే విధంగా చేయడం జరుగుతుంది ప్యూర్ రిచ్ పర్సన్. కానీ అది చూయించుకోడు, మందిలో బయట చూపెట్టడు, అవసరం లేదు. సోషల్ మీడియాలో ఏం చూపెడుతారు అంటే ఒక పూర్ విలేజ్కి, నార్మల్ విలేజ్కి హై క్లాస్ కార్ తీసుకెళ్తే ఖచ్చితంగా పబ్లిక్ రియాక్ట్ అవుతారు. ఇదేంద్రా కొత్త వింతగా కారు ఉన్నది, ఇదేంద్రా కాస్ట్లీ చేతికన్ని బ్రాస్లెట్లు, ఉంగరాలు, మెడల్ ఎంత గోల్డ్ వేసుకుని వచ్చిండు, వావ్ సూపర్ రిచ్ రా వావ్ అబ్యూస్లు అంటారు. ఎందుకంటారంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. అక్కడున్న ఏరియా వాళ్ళకి వాళ్ళు నెలకి 2000, నెలకి 10,000, నెలకి 30,000 సంపాదించే పీపుల్స్ ఉంటారు. వాళ్ళకి అంత ఐడియా లేదు. సో వాళ్ళు షాక్ అవుతారు తెలది. కానీ ఆడు ఫేక్, ఆడు అట్లా కార్ తీసుకొచ్చాడు, మందికి చూపెట్టాడు, దాన్ని షో ఆఫ్ అంటారు, ఎక్స్పోజింగ్ అంటారు తప్ప కానీ యాక్చువల్గా రిచ్ అన్నారు దాన్ని సోషల్ మీడియా చూతి అంటారు దాన్ని. యాక్చువల్గా రిచ్ పర్సన్ ఎప్పటికీ ఎక్స్పోజ్ ఎప్పటికీ చెయ్యడు. అలాంటి వ్యక్తులు క్యాల్కులేటెడ్గా ఉంటాడు, పక్కా క్యాల్కులేటెడ్గా ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తులు ఎప్పుడు బిజినెస్ పరంగా ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు. ముఖ్యంగా విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఎంత నష్టం ఉంటుంది, ఎంత ప్రాబ్లం అయితే అలాంటి వ్యక్తులకు తెలుసు కాబట్టి సో అట్లా ఎప్పటికీ చెయ్యరు. కానీ ఎక్స్పోజింగ్ చూయించుకోవాలా అనే పర్సన్స్ మాత్రం చూయించుకోవడం జరుగుతుంది. అందుకే నేను చెప్తున్నా, మీరు రిచ్గా బతకాలి, రిచ్గా ఎదగాలి, ధనవంతుడు కావాలంటే మీరు ప్యూర్ రిచ్ పర్సన్గా మారాలా, మీ మైండ్ సెట్ మారాలా. ఒక 21 days ఖచ్చితంగా మీరు రిచ్ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచించాలా. ప్యూర్ రిచ్ పర్సన్ రిస్క్ ఎక్కువగా తీసుకుంటాడు, భయపడడు, ప్రాబ్లం వస్తే పారిపోడు, ధైర్యంగా ఉంటాడు. అర్థమవుతుందా? గివ్ అప్ ఎప్పటికి ఉండదు, హార్డ్ వర్క్ చాలా ఘోరంగా ఉంటుంది. సో డౌన్ఫాల్ కానివ్వడు. అండ్ గ్రాబింగ్ చాలా ఘోరం పర్ఫెక్ట్ చేస్తాడు. దాంతోపాటు లాభం వచ్చే విధంగా మారడం జరుగుతుంది. ట్రెండింగ్ ఏముందో తెలుసుకుంటాడు, ప్రతిదీ విషయం ఫటాఫట తెలుసుకుంటాడు. ఎక్కడ పెట్టుబడి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభం అధికంగా వస్తుంది అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఖర్చు పెట్టడం కూడా ఆలోచించి పిచ్చి ఖర్చు పెట్టడం, దానికి ఒక ఉంటుంది ఖర్చు పెట్టడానికి. సో అన్నిటినీ సాటిస్ఫాక్షన్గా పొందడం జరుగుతుంది, సాటిస్ఫై కూడా అవుతాడు. దాంతోపాటు ఎక్కడికి ఏ విధంగా వెళ్తే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ప్యూర్ రిచ్ ఒప్పుకుంటా, ఇతను కూడా మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ ఉంటారు, రిచ్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ డౌన్ నుంచి అక్కడికి వెళ్ళిన వాడు మాత్రం మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళాడు, సింపుల్ నార్మల్ పర్సన్ లాగా వెళ్ళడం జరుగుతుంది. సింపుల్గా వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే అక్కడ ఈ ఫ్రెండ్స్ అందరు మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి వీడు కూడా అదే విధంగా వెళ్తే వాళ్ళందరిలో కలిసిపోతాడు. సో అంత గొప్పగా ఇప్పుడు వీడిని గొప్పగా చూపించుకోవాల్సిన అవసరం వీడికి ఇంట్రెస్ట్ ఉండదు. యాక్చువల్గా ప్యూర్ రిచ్ పర్సన్కి ఉండదు, అబ్బా నేను తోపు, నేను ఇంత అది ఇది అని చూపించుకోవాల్సిన అట్లా ఉండదు. ప్యూర్ రిచ్ పర్సన్కి యాక్చువల్గా సింపుల్గా వెళ్తాడు, నార్మల్ కార్లో
వెళ్ళడం జరుగుతుంది, అటెండ్ కావడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది, రీజన్ కావడం జరుగుతుంది. అదే ఇతను హై క్లాస్ రిచ్ పర్సన్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ అర్థం చేసుకునే కెపాసిటీ గల బిజినెస్ పర్సన్స్, పెద్దగా మంచి బిజినెస్ ఉన్న పర్సన్స్, ప్రొఫెషనల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి ఎలాంటి కార్ మీద వెళ్తే, ఎలాంటి బట్టలు వేసుకొని వెళ్తే, ఎలాంటి గ్యాడ్జెట్స్ వేసుకొని వెళ్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో అక్కడ మన వాల్యూ అనేది అక్కడ ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకొని అక్కడికి అదే విధంగా వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అదే విధంగా మాట్లాడడం కూడా చేయడం అట్లాంటివి చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద రిచ్ పర్సన్ కెన్ డూ దిస్. ఓకే, ఇక్కడ తగ్గల ఇక్కడ ఏ విధంగా ఉండాలనేది ప్యూర్ రిచ్ పర్సన్స్ మాత్రమే తెలుసు. అంతేగాని చప్రిగా లెక్క వెళ్ళొద్దు ఎప్పటికైనా, ఎక్కడికైనా. పిచ్చోళ్ళ లెక్క పిచ్చి పూకి ఎంటికలు వేసుకొని అన్ని మెడల చిల్లరగా లెక్క చైన్లు అవసరం లేదు. చేతికి ఇలాంటి ఒక చిన్న బ్రాస్లెట్, ఒక వాచ్, ఫింగర్కి ఒక రింగ్ చాలు. చిల్లరగా లెక్క ఇప్పుడు యూత్ అంటే పర్లేదు, నువ్వు యూత్ అయిపోయినావు. సో నువ్వు ఒక 30 ఏజ్ ఉన్నది, సో నువ్వు 26, 27. సో బీ కేర్ఫుల్గా ఉండాలి. అర్థమవుతుందా? బాడీ ఫిట్నెస్ ఉండాలా. తక్కువ మాట్లాడతారు, ముఖ్యంగా చెప్తున్నా. ఈ ప్యూర్ రిచ్ పర్సన్స్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. ఎవరితో ఎంత మాట్లాడితే వాల్యుబుల్ అని తెలుసు, దాంతోపాటు ఎంత మాట్లాడితే ఇంపార్టెంట్ అని కూడా తెలుసు. అంతే మాట్లాడడం జరుగుతుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడరు. ఓకే, సో తెలుసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధనవంతుడు కావాలా, రిచ్ కావాలంటే ఫస్ట్ నువ్వు అలాంటి వ్యక్తి లెక్క ఆలోచించడం నేర్చుకో. అలాంటి వ్యక్తిలాగా ఏ విధంగా బతకాలనేది ఆలోచించడం నేర్చుకో. రిస్క్ చాలా ఉంటుంది, సో మేనేజ్ అనేది చేయాల. ధనవంతుడు కావాలంటే మెంటల్ ప్రెషర్ చాలా ఉంటుంది, తట్టుకునేంత కెపాసిటీ. మెంటల్ స్టేబుల్ అనేది మంచిగా, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెంచుకో. సో చిన్న చిన్న వాటికి పిచ్చోళ్ళకి ఆలోచిస్తే నువ్వు ఎప్పటికీ ధనవంతుడు కావు. ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఫేస్ చేసేంత దమ్ము ఉంటే తప్ప దిగకు. దమ్ము ఉంటేనే దిగు. గట్స్ ఉండాలా. అర్థమవుతుందా? భయపడద్దు. లాస్ రాకుండా చూసుకోవాలనుకుంటే తెలివితేటలు అధికంగా ఉండాలా. బట్టి నాలెడ్జ్ ఉంటే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. సొంత నాలెడ్జ్ ఉండాలా, తెలివితేటలు ఉండాలా, స్కిల్స్ ఉండాలా. పిచ్చోళ్ళక మాట్లాడద్దు, పిచ్చి మాట్లాడద్దు, వావుడు కప్పలా ఉర్రద్దు. ఎక్కడ ఏ విధంగా ఎలాంటి వ్యక్తులతో మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలా. ఆడవాళ్ళు వచ్చినా మగవాళ్ళు వచ్చినా ఏ విధంగా మాట్లాడాలో తెలిసి ఉండాలా. డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఉంటుంది. పిచ్చోళ్ళకి కిందికి మీదికి పక్కలు అటు ఇటు వస్తే కూడా నడది. సో రిచ్ పర్సన్ లెక్క బతకాలంటే, రిచ్ పర్సన్ లెక్క కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్స్ అనేది ఏ విధంగా మార్చుకో. సో నీ మైండ్ స్ట్రెంగ్త్ పెంచుకో. రిస్క్ అనేది 100% ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదు. ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. భయపడితే నడది. ఓకే, అంతే. నేను ఎంత చెప్పినా తక్కనే, సరేనా? ఇంకా నాకంటే గొప్పగా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో, చూడవచ్చు మీరు కూడా.